నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గారు ఉన్నారు. సార్, మీ యొక్క భువనగిరి నియోజకవర్గం అత్యధిక ఓటింగ్ నమోదైన లోక్సభ స్థానం. ఎందుకు ఇంత ఓటింగ్ నమోదైంది? ఓటింగ్ నమోదు పట్ల మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా? ఒకటే చెప్పన్నా, మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో బలోపేతంగా ఉంది. భువనగిరిలో ఇంకా ఎక్కువ ఉన్నది. అందుకొరకు ఓటింగు పార్లమెంట్లో అయినా కూడా, మా సాధారణంగా పార్లమెంట్లో తక్కువ అవుతుంది, అయినా కూడా అత్యధికంగా ఉన్నదంటే దాని ప్రభావం. సో మీ యొక్క జిల్లాకు కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న జిల్లా అని పేరుంది. సో అక్కడ కమలం వికసిస్తుందా? మీకు ఒకటి చెప్పనా, కాషాయం అది ఎర్ర జెండా గెలిచిపోతే కాషాయ జెండా అవుతుంది. అర్థమైందా? ఎర్ర జెండా కొద్దిగా గెలిస్తే కాషాయం కలర్ అవుతుంది. అదే జరగబోతుంది. చాలామంది పొలిటీషియన్స్ ఎలక్షన్ తర్వాత అందరూ రిలాక్స్ మోడ్లో ఉన్నారు, చాలా ఇంటి నుండి బయటికి రావట్లేరు. కానీ మీరు మాత్రం రెగ్యులర్గా ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఏంటి జోష్ కారణం ఏంటి? జోష్ కాదు, మాదంతా కర్మ సిద్ధాంతం. మీకు ఒకటి ఉంది కదా, భగవద్గీతలో శ్లోకం ఉంది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించక. సో 13 వరకు మా ఎలక్షన్ది అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు సంబంధించి మాట్లాడగల ప్రాబ్లం ఏంటంటే, ఒడ్లకు సస్తున్నారు జనం. ముందస్తు వర్షాలు వచ్చాయి, కళ్ళాలు మొత్తం ముద్ద అయినాయి, అవునా కదా? కాంట ఇష్టటోడు లేడు. బోనస్ అడుగుతున్నాం, ఇప్పుడు సన్నాలకి ఇస్తాం, దొడ్లకి ఇయ్యం, అంచెలంచెలకి ఇస్తామని మీద మేషాలు వీళ్ళు వేస్తున్నారు. విద్యార్థులు చాలామంది, 15 లక్షల మంది ఈ ఫీ రియంబర్స్మెంట్ 3 సంవత్సరాలు దొరక సర్టిఫికేట్ రాక రోజు ఫోన్లు, సార్ సర్టిఫికేట్లు ఇప్పాను సార్, ఆ బాధ. ఇటు హాస్పిటల్ పోతున్నామో, సార్ ఆరోగ్యశ్రీ ఉంది కానీ పేషెంట్ జాయిన్ చేయించుకోవట్లే. అడిగితే మా ఈ 3 ఏళ్ల కలిపి పెండింగ్ ఉంది, 1400 కోట్లు పెండింగ్ ఉన్నాయి డాక్టర్ సార్ అని వాళ్ళ గొడవ. వీరు ఇచ్చిన హామీలోమో చాంతాడు ఉన్నాయి, అమలు చేసేదేమో జానడు కూడా లేదు. మరి ప్రజల పక్షాలు మాట్లాడాలన్నా ఇంట్లో కూర్చోవాలి. సో నిన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రధానంగా సన్న వడ్లను కొంటాం, బోనస్ 500 ఇస్తామని వాళ్ళు ప్రధాన ప్రకటన చేశారు. దాని పట్ల మీకున్న అభ్యంతరం? నాకు అభ్యంతరం ఏమున్నది? నువ్వు ఇస్తా ఉన్నావు వడ్లకు, ప్రతి గింజకు ప్రతి క్వింటాల్కు 500 ఇస్తా ఉన్నావు. సన్న వడ్లు దొడ్డు వడ్లని ప్రశ్న ఏమున్నది అక్కడ? నువ్వు కొత్తగా సన్న వడ్లని చేత కాకుండా నువ్వు హామీ ఇచ్చి ప్రజల్ని నమ్మక ద్రోహం చేయొద్దు అనేదే మా యొక్క డిమాండ్. నువ్వు నమ్మక ద్రోహం చేసినందుకు ప్రజల్ని వివరిస్తావు. మా ప్రతిపక్షంగా మా బాధ్యత కదా, ఎందుకంటే ప్రతిపక్షాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత మాది కదా, ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాది కదా. అరే ఒడ్లు కాంటనే లేదు, దేవుడుగా బోనస్ అని అంటున్నారు. ఇది మీరు చూశారు కదా, 36 లక్షల క్వింటాలు కొందామని చెప్పారు నిన్న, మెట్రిక్ టన్ను ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఎంత పండింది మరి ఒడ్లు? యాసంగి పంట 55 లక్షల ఎకరాల్లో 1.5 మెట్రిక్ టన్నులు. 1.5 నువ్వు 36 లక్షలు కొన్నాను చెప్పి దాని సంఖ్యలు కొట్టుకోవటమా? మరి మిగతా 12 లక్షలు, 12 లక్షలు రైతులు ఏం చేయాలి? 1000కి 1500కు 1800కి అమ్ముకోవాలన్నా? ఇష్టం వచ్చిన అమ్ముకోవాలన్నా? కనీసం ఒక మంత్రి అన్న ఊళ్ళలో పోయి అడిగిండా, తిరిగిండా? కళ్ళాల దగ్గర పోయిండు. ఇప్పుడు వర్షం కురుస్తుంది కదా, ముద్ద అయింది. మరి 1 క్వింటాలు తడిచినట్టే, కళ్ళాల్లో ఉన్నట్టే కదా, వాళ్ళు ఎటు పోవాలి? అరే కనీసం కన్సర్న్ కూడా లేదు. బాధ ఏంటంటే కన్సర్న్ కూడా లేదు. అసలు మంత్రులు ఎవరైనా స్పందిస్తున్నారా? అంటే ఏం జరుగుతుంది అనుకుంటారు? ఎందుకంటే వాళ్ళు ఓట్ల ద్వారా గెలిచారు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు అనుకుంటున్నారు? అదే కదా, ఇప్పుడు ఎవరు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎవరు రియల్ ఎస్టేట్ పడ్డారు, మిల్లుల దగ్గర వసూలు చేస్తూ పడ్డారు, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తూ పడ్డారు, రియల్ ఎస్టేట్ల దగ్గర వసూలు చేస్తూ పడ్డారు. ఆర్టీఏ అప్లై చేసి వాడికి ఏమైనా రుసుగులు ఉంటే, ఎక్కువ ఫ్లోర్ ఎక్కువ కట్టినోడు ఉంటే వాడి దగ్గర వసూలు, ఇదే పని చేశాను. ఈ పని చేస్తున్నారు అందరు బిజీగా, ఆవురు ఉంటున్నారు. మీ బీజేపీ నుండి ఈ మధ్య ట్యాక్స్ల గురించి మాట్లాడుతున్నారు, బీ ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఇవాళ ఇంకొక కొత్త ట్యాక్స్ కూడా వచ్చింది, యూ ట్యాక్స్ అని. ఏంది ట్యాక్స్? కదే కదా, మీకు తెలుసు కదా. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డపేరు రావడానికి కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంత త్వరగా చెడ్డపేరు తెచ్చుకుంటామని మేము అనుకోలేదు. దట్టు కేసీఆర్ మీద బాధతో, లేకుంటే కేసీఆర్ మీద వస్తడం భయంతో వీళ్ళకి ఓటేశారు. కానీ
ఇది వీళ్ళము ఇది వాపు అనుకుంటుంది, బల్బు టోటల్ బల్బు కాదు వాపే. నా దురదృష్టం ఏంటంటే అసలు మంత్రులే కోఆర్డినేషన్ లేదండి. కోఆర్డినేషన్ లేదు, నిజంగా చెప్తున్నా కదా. ఈరోజు ఆరోగ్యశ్రీ ఏమవుతుంది, ఎల్ఓసి ఏమవుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్గా మీకు తెలియదా? ఎల్ఓసి ఒకరికి ఎన్ని తిప్పలు పడుతున్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్ మీకు దగ్గర కూడా కొందరు వస్తున్నారు కదా, బాధ వేస్తుంది కదా ఒక ఉద్యమకారుడిగా. స్పెషల్లీ ఒడ్లు క్లియర్ అని మా దగ్గర డబ్బులు లేవు రాబాయ్, మేము కాల ఖజానా మేము చేయలేకపోతాం, తప్పైపోయింది అని చెప్పు. మళ్ళీ సన్న ఒడ్లు గిన్న ఒడ్లు అరే తెలంగాణలో పండించేదే 90% దొడ్డు ఒడ్లు, సన్న ఒడ్లు పండించేది సొంత అవసరాల కొరకు పండిస్తావు. లేకుంటే పెద్ద రైతు ఉంటాడు కదా, ఎస్పెషల్గా ఆర్గానిక్ రైసో ఆ రైసో ఈ రైసో అని గాళ్ళే పండిస్తారు, అంతే కదా. ఒక 2-3 మండలు మేము మా పొలంలో వేసుకుంటాం, అది పాత బియ్యం ఉంటే తినడానికి వాడతాం. సన్న బియ్యం వేసుకోవడానికి ఎవడు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతా కొనేది దొడ్డు బియ్యమే కదా, మొత్తం దేశంలో సప్లై చేయాలి కదా. అందుకొరకు నేను అదే అంటున్నా, నమ్మక ద్రోహం మంచిది కాదు. మై సిన్సియర్ అడ్వైస్ టు శ్రీ రేవంత్ రెడ్డిజీ, నమ్మక నువ్వు చాలా భవిష్యత్తు ఉంది, ఇవాళ 55 years ఉండి చిన్న వయసులో వచ్చింది అదృష్టం, దాన్ని నమ్మక ద్రోహం చేసుకో. బీసీల అంశంలో కానీ, ఓసీల అంశంలో కానీ, ఎస్సీ ఎస్టీ అంశంలో కానీ, ధరణి అంశంలో కానీ, ఈ యొక్క రైతు భరోసా అంశంలో కానీ నమ్మక ద్రోహం చేయొద్దు. కేసీఆర్ బాటలు మీరు నడవకండి. కేసీఆర్ గారు కూడా బీసీలను చాలా ద్రోహం చేశారు, చాలా ద్రోహం చేశారు. సో రాష్ట్రంలో ఖజానా నిండుగా లేదు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెప్తే కేంద్రం సాయం చేయడానికి సిద్ధమా? అరే ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు ఒక గతంలో వచ్చారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి 60% మేము ఇస్తాం, మీరు అయితే డిపిఆర్ తింటారా భయ్యా అన్నాం. ఎందుకు చేయదు? ప్రజలు కదా, ఇది గవర్నమెంట్ తింటాను కాదు కదా. చేస్తాం. ఇప్పుడు RRR ఉంది, 30,000 కోట్లు మేము ఇస్తామని లేదా? జాతీయ రహదారులు మేము చేయట్లేదా? ఫర్టిలైజర్ ప్లాంట్స్ పెట్టట్లేదా? కొత్త NTPC విద్యుత్ కేంద్రాలు స్థాపించట్లేదా? మీ ఎలక్షన్స్ అయినాక అడిగితే మేము ఇప్పియమా? కానీ మోసం వద్దు అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళా నీకు 5 రూపాయలు ఇచ్చే స్తోమత బిల్లులు లేవు. ఈరోజు మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు మళ్ళీ కడతారు, మరి దానికో 1000 కోట్లు వేస్తారు. అది చేయకపోతే మళ్ళీ ప్రతిపక్షాలే ఆరోపిస్తున్నారు. ఎందుకు మేమెందుకు ఆరోపిస్తాం? మొన్ననే చేసే దశాబ్ది ఉత్సవాలు మళ్ళీ చేసాడు. పెళ్ళికి మళ్ళీ రెండో పెళ్ళి, చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు. అందులో అర్థం పర్థం ఉందా? నెక్స్ట్ ఇయర్ చేసుకో, 11 సంవత్సరాలు ఉత్సవం చేసుకోపోయా ఏమైంది? తొందర ఏమొచ్చింది అంటున్నా. కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక పని చేయదు, ఇక దాన్ని ఎక్కువ కాలం కూడా కష్టమే అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మరమ్మతులు చేస్తామని కూడా చెప్తుంది. చెప్పనా యూటర్న్ తీసుకున్నా లేదు, నేను చెప్పనా, వీళ్ళు గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు అన్న భాషలో ఎంట్రీకి కూడా పీకలేరు, పీకే ఉద్దేశం కూడా లేదు. అంది ఉత్తర ప్రగల్భాలు. నేను చెప్తున్నా, నేను అప్పుడే ఈ స్టేట్మెంట్ ఇప్పుడు కాదు, నేను ఎలక్షన్ ముందరనే చెప్పిన. ఇది కేవలం అక్కడి నుంచి ఏమైనా కొద్దిగా వసూలు చేసుకోవటానికి చేసే అంతే, నిజంగా చెప్తున్నా. నేను ఏంటంటే, మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడేటప్పుడు భాష వేరు, ఒక అధికార పార్టీ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు అయినప్పుడు ఒక చేసే స్టేట్మెంట్ కానీ అది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా. బాహుబలి పంప్స్ ముఖాన్ని చూడలే, ఇప్పుడు మరమ్మతులు చేస్తూ ఉన్నారు. మొన్న వాళ్ళని ఏది ఫోన్ ట్యాపింగ్ మన్ను మశానం అన్నారు, అది క్లోజ్. ఇప్పుడు ఏమంటారు, ఎవిడెన్స్ లేదంటారు. అన్నారు కదా, మొన్న వినలేదా నువ్వు? అన్నీ ధ్వంసం అయిపోయింది, మా దగ్గర ఎవిడెన్స్ లేదన్నారు. దీన్ని బట్టి అర్థమైంది, మ్యాచ్ ఫిక్సింగ్ ఢిల్లీలో అయింది. సో చివరిగా చెప్పండి సార్, ప్రధానంగా 400 సీట్లు వస్తాయి మీరు అంటున్నారు, అసలు నార్త్లో వేవ్ లేదు, అసలు మ్యాజిక్ ఫిగర్ దాటేదే లేదు బీజేపీ. ఈసారి ఇండియా కూటమి అధికారంలో వస్తుందని కాంగ్రెస్ వాళ్ళు పదే చెప్తున్నారు. మేము వాళ్ళని కూడా పగటి కళ్ళని కనటానికి అవకాశం ఇవ్వాలి కదా. 100% 400 సీట్లు కాదు, ఇంకా ఎక్కువనే వస్తాయి. అనూహ్యంగా దక్షిణ భారతంలో బీజేపీ బాగా పుంజుకుంది, నార్త్లో యథావిధిగా ఉన్నది. కొంచెం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ వస్తాయి. 400 100%.
400 మాకు, 40 కాంగ్రెస్కు, 100 అన్ని పార్టీలకు కలిపి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తంగా నమ్మక ద్రోహం చేస్తున్నారు రేవంత్ రెడ్డి, అనవసరంగా హామీలు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా భవిష్యత్తు ఉన్నది, రాజకీయంగా చాలా చేయాల్సింది, నమ్మక ద్రోహం చేయొచ్చు. అలాగే కేంద్రంలో మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 400 సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్ ప్రధానంగా చెప్తున్న సందర్భం చూడవచ్చు. కెనపస మసూంతో సతీ దిశా టీవీ హైదరాబాద్.